నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశానికే రోల్ మోడల్ గా కుటుంబ సర్వే సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పెద్దపల్లిలో 42 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తి. ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. పేపర్ లీకేజ్ ఘనత బీఆర్ఎస్ పార్టీదే. ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమన్న మేడిపల్లి సత్యం. ఎమ్మెల్సీగా ఏఐఎస్బీ అభ్యర్థిగా రవీందర్ సింగ్. ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా. ఇక వార్తల వివరాలు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్గా కుటుంబ సర్వే చేపట్టామని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి 1,15,00,000 కుటుంబాలకు 1,12,00,000 కుటుంబాల్లో సమాచారం స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పారు. 150 కుటుంబాలకు ఒక గ్రూపింగ్గా చేసి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక పరిశీలకుడితో మండల స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియ కొనసాగిందని అన్నారు. సిఎస్, ఇతర ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూ పకడ్బందీగా చేశారని కొనియాడారు. కొందరు సర్వేకు హాజరు కాలేదని, మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఫిబ్రవరి 16 నుండి 28వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంకా సమాచారం ఇవ్వని 3.1% ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. కానీ బీఆర్ఎస్ నేతలు రీసర్వే జరుగుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మార్చి మొదటి వారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం సైతం సర్వేలో పాల్గొనకుండా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 56% బీసీలు ఉన్నారని, 46% రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. 1931లో స్వతంత్రం రాకముందు కుల సర్వే జరిగిందని, మళ్లీ ఇప్పుడు మాత్రమే జరుగుతుందని గుర్తు చేశారు. కవిత 3 పదవులు బీసీలకు కేటాయించేలా కరీంనగర్ నుండే ఉద్యమం చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ పర్యటనపై దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహించే విధంగా రోల్ మోడల్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి 1,15,00,000 కుటుంబాల్లో సమాచారం స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి 1,12,00,000 కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళ సంతకాలతో సహా ప్రతి 150 ఇండ్లకు ఒక నమోదు కార్యకర్తగా ప్రభుత్వ అధికారి, ఆ 10 మంది ఎమ్యునరేటర్స్ మీద ఒక పరిశీలకుని పెట్టి మండల స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇందులో చాలా పకడ్బందీగా ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, అటు చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రక్రియనంతా కూడా సజావుగా, ట్రాన్స్పరెంట్గా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ పరిక్రమణలో దాదాపు 3.1% కొంతమంది తమ సమాచారాన్ని ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంగా వారికి కూడా అవకాశం ఇవ్వాలని రేపు ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో 3.1% అయితే, కొంతమంది నిన్న టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు రాజ్యసభ రవిచంద్ర అంటా ఉన్నాడు, మా డిమాండ్ మేరకు రీసర్వే జరుగుతుంది. ఇది రీసర్వే కాదు. ఇది ఎవరైతే మిస్ అయినరో, ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని 10 రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం 12 రోజుల పాటు ఇది. దాని తదుపరి మార్చి మొదటి వారంలో బడ్జెట్ కేబినెట్ సమావేశం పెట్టుకొని, కేబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో బలైన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చట్టబద్ధత
తెచ్చే ప్రయత్నానికి సంబంధించిన కార్యాచరణ, ఈ కార్యాచరణకు అందరూ కూడా సహకరించాలని. పెద్దపల్లి ఆసుపత్రి నూతనంగా నిర్మించిన 42 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తయిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఆసుపత్రి భవనాన్ని ఆయన తనిఖీ చేశారు. జిల్లాలో ప్రజల సౌకర్యార్థం ఆసుపత్రి ప్రాంగణంలో మరో 42 పడకల ఏర్పాటు చేసేలా భవనాన్ని నిర్మించామని తెలిపారు. వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా ఆసుపత్రి యంత్రాంగం కృషి చేయాలన్నారు. నూతన భవనంలోకి డయాలసిస్ యూనిట్ తరలింపు కోసం అదనపు స్పేస్ అవసరం పడుతుందని, దీనికోసం చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ సంబంధిత నిర్మాణ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ వాసుదేవరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేపర్ లీకేజీల ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా నిర్వహించిన పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జాగిరపు రజిత శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ పుల్కం అనురాధ నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురమల్ల మనోహర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు అనుకుంటే ఆ రోజు అధికార పార్టీ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మీరు ప్రలోభాలకు గురి చేస్తే కూడా మీరు చెక్కు చెదరకుండా మీ ఆత్మాభిమానాన్ని, మీ ఆత్మ కోసం నిలబెట్టుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం ఏంటంటే పనిచేసిందో మీరు దాంట్లో కనీసం 5-10% కూడా లేదు. 2,500 ఓట్లే ఈ గంగాధర మండలం ఉన్నాయి. మీరందరూ మనసులో 5గురిలో 10గురిలో టార్గెట్ చేసుకుని ఆ 5 మంది దగ్గరికి, 10 మంది దగ్గరికి రెగ్యులర్ గా పోయి కన్విన్స్ చేస్తే మన ప్రభుత్వం ద్రోహం చేయలేదు, గ్రాడ్యుయేట్లకు ద్రోహం చేయలేదు, ఉద్యోగులను వంచలేదు, నిరుద్యోగులను మోసం చేయలేదు. ఖచ్చితంగా మీరు ఓటర్ దగ్గర పోయి ఓట్లు అభ్యర్థిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తారని మాజీ మేయర్, ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో మాజీ మేయర్ రవీందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో మాజీ మేయర్ రవీందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం మాకే వేయాలంటూ వినూత్నంగా ఓట్లను అభ్యర్థించారు. సంఖ్యాపరంగా తమ సామాజిక వర్గం తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ గెలుస్తూ ఉన్నానని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా తాను పోటీకి అర్హుడు కాగలిగానని చెప్పారు. వ్యాపారం కోసమే కొందరు పోటీ చేస్తున్నారని, వ్యాపారవేత్తల ఆగడాలు ఇంకా ఎంతకాలమని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్ష, ఆశీస్సులతో ఏళ్ల తరబడి రాజకీయంలో ఉన్నానని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలు డబ్బులతో టికెట్లు తెచ్చుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు కులాలను చూసి ఓటు వేయమంటారో, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమంటారో చెప్పాలన్నారు. విద్యావంతుల ఎన్నికలు ఆషామాషీ కాదని ఆచితూచి అడుగులు వేయాలని ఓటర్లను కోరారు. ట్రస్మా ఉద్యోగుల భద్రత కోసం ఏనాడు ఆలోచించలేదన్నారు. శ్రమ దోపిడీని అరికడతానని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తనదేనని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు 5 లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తారని హామీ ఇచ్చారు. బ్యారికేడ్లను తొలగించి ర్యాలీగా వచ్చి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ తో పాటు ఏఐఎఫ్బి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నేను సరస్వతి మాత సాక్షిగా చెప్తున్నా, ఆ తల్లి చదువుల తల్లి సాక్షిగా చెప్తున్నా, వీళ్ళు అందరూ కూడా
విద్యావంతులు కాదు, విద్యా వ్యాపారవేత్తలు వీళ్ళు. దయచేసి గమనించండి మీరు. వీళ్ళు వ్యాపారాల కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను అడుగుతున్నా, వీళ్ళందరికీ టీచర్ ఒకటి ఉంది కదా, మరి టీచర్ ఎమ్మెల్సీలు ఎందుకు చేయరు మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వ టీచర్లు వీళ్ళని తొక్కుతారు కాబట్టి, వీళ్ళను తొక్కుతారు. నేనేమంటున్నా అంటే ఈ వ్యాపారవేత్తలు ఇంకెన్ని రోజులు లేది. నేను మొదటికెళ్ళి చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉన్నోన్ని. నేనేదో రాత్రి వచ్చే కరీంనగర్లో ఇల్లు కిరాయి తీసుకోలే, నేను రాత్రి వచ్చి తెల్ల షర్ట్ వేసుకోలే, నేను రాత్రి వచ్చి ప్రచారం చేయలే. చిన్నప్పటి నుంచి ప్రజలతో మమేకమైన, ప్రజల దీవెనలు తీసుకుంటున్నా, ప్రజల ఆశీర్వచనాలు తీసుకుంటున్నా. ఒక్కసారి ఆలోచించండి మీరందరూ కూడా దయచేసి. ముఖ్యంగా చాలా సందర్భాలు నేను చెప్తూనే ఉన్నా, ఈరోజు ఎన్నికలు కాషాయం కార్పొరేట్కు సంబంధించిన వాళ్ళతో జరుగుతున్నాయి. అందరు కూడా కార్పొరేట్ లెవెల్ బిజినెస్ వాళ్ళే అందరు కూడా. నేను అడుగుతున్నా, ఈరోజు ఈ కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళను ఈ ఎన్నికలలో ఎవరన్నా ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు బీజేపీ కానివ్వండి, ఇటు బీఎస్పీ కానివ్వండి, ప్రమాణం చెప్తున్నా వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా మాత్రం టికెట్ తీసుకొచ్చుకోలేదు. మున్సిపల్ కార్మికుల ఆరోగ్యమే లక్ష్యంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని డీటీసీఓ రవీందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని కళాభారతిలో జిల్లా క్షయ నివారణ శాఖ మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇట్టి శిబిరాన్ని WHO కన్సల్టెంట్ విష్ణు, డీసీ ఖాదర్ మొహియుద్దీన్లతో కలిసి రవీందర్ రెడ్డి ప్రారంభించారు. మున్సిపాలిటీ ఏరియా నిక్షయ్ శిబిర్ అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. అవసరమున్న వారికి మందులను అందజేశారు. సుమారు 1000 మంది కార్మికులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కార్మికుల శ్రేయస్సు లక్ష్యంగా టీబీ పరీక్షలు చేయించామని జిల్లా క్షయ నివారణ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మొదటి దశలో టీబీని గుర్తించినట్లయితే త్వరగా నయం చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీసీఓ కేవీ రవీందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, WHO కన్సల్టెంట్ విష్ణు, మెప్మా పీడీ మాధవరెడ్డి, టీబీ మెడికల్ ఆఫీసర్ అనితారెడ్డి, మెడికల్ ఆఫీసర్ సాయిరాజ్, DPPM అశోక్, STS సతీష్, అమరేందర్, రవీందర్, మెప్మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీవాణి, అనిత, రాజు, నరేందర్, ముబీనా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనము టీబీకి సంబంధించి ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ కూడా టీబీకి సంబంధించిన క్యాంపు నిర్వహిస్తున్నాము. సో ఎవరైనా సరే దగ్గు, జ్వరము, బరువు తగ్గడము, ఆకలి లేకపోవడం ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే టీబీగా గమనించి దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏ లక్షణాన్ని కూడా అజాగ్రత్త చేయకుండా ప్రతి దాని గురించి ఇక్కడ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది టీబీకి సంబంధించిన సేవలు. దీనికి టీబీ అనుమానం ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కెమెరా పరీక్ష కానీ, చెస్ట్ ఎక్స్రే కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ టీబీ అనేది షుగర్ పేషెంట్లకి, స్మోకర్స్కి, ఆల్కహాలిక్స్కి, ఇంతకుముందు టీబీ వచ్చిన వాళ్ళకి, టీబీ పేషెంట్ ఉన్న వాళ్ళ కాంటాక్ట్స్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లక్షణాలను ఎవరు కూడా అజాగ్రత్త చేయకుండా సమీపంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ పరీక్షలు దీనికి సంబంధించి కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవాలయ మండప పునర్నిర్మాణం కోసం ఆలయ ఈవో కాంతారెడ్డి, చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం చేపట్టారు. ముఖ్య అతిథులుగా పొన్నం సత్యం, అంజన్ కుమార్, రాచకొండ చక్రధర్రావు, పలువురు గురుస్వాములు హాజరయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గుడి మంటప నిర్మాణానికి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. తన వంతుగా సహాయం అందిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు అంచనా నివేదికలను అందజేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం పొన్నం ప్రభాకర్ అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహిస్తారని గుర్తు చేశారు. 41 రోజులు సరిపోయే బియ్యాన్ని సైతం మంత్రి అందించారని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సైతం తన వంతు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టాయిలెట్స్, బాత్రూంలతో పాటు స్నానాల గదుల నిర్మాణానికి సాయం అందిస్తారని తెలిపారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సైతం ఆలయానికి సాయం చేశారని గుర్తు చేశారు. రాచకొండ చక్రధర్ గురుస్వామి ముందుకొచ్చి తన వంతుగా 40 లక్షల రూపాయలతో అయ్యప్ప స్వామి మండపం పునర్నిర్మాణం చేపడతానని తెలిపారు. ఈ సమావేశంలో గురుస్వాములు గుండా రాధాకిషన్, కావేటి పరమేశ్వర్, గడప నాగరాజు, వేముల విష్ణుమూర్తి, రాచకొండ చక్రధర్రావు, పొన్నం సత్యం, వెంకటరమణ, దాడి సంపత్ కుమార్, లింగంపల్లి సత్యనారాయణ, పోలు సత్యనారాయణ, శంకర ఆనంద్, ఎలగందుల నాగరాజు, ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ సత్యనారాయణ, కవిత, కృష్ణ, ఆలయ అర్చకులు డింగరి చాణక్య, శ్రీనివాసచారి, మూర్తి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో
కరీంనగర్ పట్టణానికి చెందిన గురుస్వాములతో భక్తులతో అయ్యప్ప పునర్నిర్మాణం గురించి కార్యనిర్వహణాధికారి కాంతారెడ్డి గారితో అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో పునర్నిర్మాణం అయ్యప్ప మంటపం గత 30 సంవత్సరాల క్రితం నిర్మించింది, అది కొంత శిథిలావస్థలకు వచ్చింది కాబట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలన్న సదుద్దేశంతో ఈరోజు కరీంనగర్కి చెందినటువంటి భక్తులు గురుస్వాములతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దానికి దాదాపుగా 39 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక ప్రతిపాదించుకున్నప్పుడు ఇట్టి కార్యక్రమానికి గురుస్వామి భక్తుడు శ్రీ చక్రధరరావు గారు ముందుకు వచ్చి మంటప నిర్మాణం మొత్తం తానే ఒంటరిగా నిర్మిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి యావత్ అయ్యప్ప సమాజం నుంచి చక్రధరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఈ దేవాలయంలో ఇంకా కొంత అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కరీంనగర్లో ఉన్నటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారిని, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారిని అందరినీ కలిసి వారికి దేవాలయ పరిస్థితులు వివరించి ఇంకా దేవాలయ అభివృద్ధి కోసం వాళ్ళ సహాయం తీసుకుంటూ అందరి సహకారంతో ముందుకు పోదామని ఈ సమావేశంలో తీర్మానించుకొని టాటా ఏఐఏ నూతన కార్యాలయం కరీంనగర్లో ప్రారంభమైంది. నగరంలోని కమాన్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని సంస్థ హెడ్ ఆఫ్ ఏజెన్సీ సీతాకాంత మహాపాత్ర, సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ భరణి యారాడ ముఖ్య అతిథిగా హాజరై డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ దాత్రిక సాయినాథ్, డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ శ్యాంప్రసాద్, కరీంనగర్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రాము సూరా, మేనేజింగ్ బిజినెస్ అసోసియేట్ నరేంద్రరావులతో కలిసి ప్రారంభించారు. డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ దాత్రిక సాయినాథ్, డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ శ్యామ్ ప్రసాద్, కరీంనగర్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రాము సూరా, మేనేజింగ్ బిజినెస్ అసోసియేటెడ్ నరేంద్రరావులతో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 600 మంది అడ్వైజర్లతో కరీంనగర్లో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కమాన్ సర్కిల్ నుండి పలు కూడళ్ల మీదుగా ఆర్టీసీ వర్క్షాప్ వరకు ర్యాలీ కొనసాగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 1,00,000 మంది భారతీయులకు బీమా కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సంస్థ హెడ్ ఆఫ్ ఏజెన్సీ సీతాకాంత మహాపాత్ర అన్నారు. గత సంవత్సరం 2024 సంవత్సరంలో కరీంనగర్ బ్రాంచి నుండి అరుదైన ఘనత సాధించామని, ఇందుకు గాను 14 మందిని ఘనంగా సన్మానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్లు వీరస్వామి, ఆదర్శ్ కుమార్, చంద్రశేఖర్, వెంకటేష్ వర్మ, మహేందర్, అడ్వైజర్లు, లీడర్లు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. हमारे प्रधानमंत्री का जो विज़न है विकसित भारत बाय 2047, सो उसके लिए सबसे बड़ा चीज़ है कि फाइनेंशियल इंक्लूजन हर भारतीय के लिए चाहिए। तो उसी विज़न के साथ हमारी कंपनी हम अलाइन है कम्प्लीटली कि इंश्योरेंस पेनिट्रेशन को हम हर भारतीय के पास पहुंचाएंगे। तो इसके लिए हम एक छोटा सा स्टेप लिए हैं, इंश्योरेंस फॉर एवरी इंडियन। तो हमारे जियोग्राफिक स्प्रेड है क्रॉस तेलंगाना पूरा कंट्री में। हम चाहते हैं कि हर भारतीय एडिक्वेटली सिक्योर हो, अच्छा फिनेंशियल प्लानिंग करें, रिटायरमेंट प्लानिंग करें। इसीलिए हम संकल्प किए हैं कि हम इंश्योरेंस को लेके आगे बढ़ेंगे और एवरी इंडियन शुड हैव एडिक्वेट लाइफ इंश्योरेंस। అయితే మేము ఐఆర్డీ ఇచ్చిన పిలుపుని ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ఇండియన్స్ అన్న కాన్సెప్ట్ని మేము ముందుకు తీసుకెళ్తూ, అంటే ఆల్మోస్ట్ బై 2030 వరకు సుమారుగా 1,00,000 లైఫ్ని కవర్ చేయాలా, ఇన్సూర్ చేయాలా అన్న ఉద్దేశంతో మేము ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఆల్రెడీ తెలంగాణలో వీఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ స్టేట్. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సుమారుగా ఈరోజు 200 కోట్ల బిజినెస్ ఇక్కడ చేస్తున్నామండి. మేము ఈ 200 కోట్ల బిజినెస్లో సుమారుగా 1,00,000 మంది ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డే ఫర్ అస్. కరీంనగర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ మార్కెట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ అస్. వీ ఆల్రెడీ డన్ 20 కోట్ల బిజినెస్ ఇక్కడ చేయడం జరిగింది మేము ఈ సంవత్సరం. దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఇదే కాన్సెప్ట్ని 1,00,000 ఇండియన్స్ని కవర్ చేయాలన్న కాన్సెప్ట్ని ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఐ విష్ ఆల్ ద టీమ్ ఆఫ్ కరీంనగర్ ఆల్ ద బెస్ట్. ఇవాళ మా న్యూ బ్రాంచ్ ఓపెనింగ్తో పాటు మేము ఏంటంటే IRDA 2047 వరకు ప్రతి ఒక్క భారతీయునికి ఇన్సూరెన్స్ అనేది ఉండాలని ఒక తీసుకొచ్చారు. దాన్ని మేము ముందుగా తీసుకెళ్ళడానికి మేము కంపెనీ ఏం డిసైడ్ చేసామంటే 2030 లోపలని ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ఉండాలన్నది. ఇన్సూరెన్స్ ఫర్ ఎవ్రీ ఇండియన్, ప్రతి భారతీయునికి కూడా పాలసీ జీవిత బీమా అనేది ఉండాలి.
ప్రతి ఫ్యామిలీని ఆర్థికంగా ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్షన్లో ఉంచడానికి మేము ఈ యొక్క 500 మెంబర్స్ తోటి ర్యాలీ తీస్తున్నాము. ఎందుకంటే ఇది బీమా అవేర్నెస్ కోసం. చాలా మందికి ఇన్సూరెన్స్ మీద చాలా అపోహలు ఉన్నాయి. వాళ్ళకి కొంతమందికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు, ఫ్యామిలీస్ ప్రొటెక్ట్ చేసుకుంటారు. బట్ చాలా మందికి అవేర్నెస్ లేక ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు. క్లైమ్ల విషయంలో అపోహలు ఉన్నాయి. అవి ఏమున్నా కూడాను మేము వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి, వాళ్ళకి ఇంకా జీవిత బీమా మీద ఇంకా అవగాహన కల్పించడానికి ఇలాంటి ర్యాలీలు మంత్లీ వన్స్ ఒకటి చేస్తూ మనకు అవేర్నెస్ కల్పించడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నామండి. మేము ఈ ఫిబ్రవరి మార్చి లోపల మినిమం ఒక 1500 ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేయాలనే సంకల్పంతో మేము ఈ ర్యాలీ చేపడుతున్నామండి. థ్యాంక్ యూ. మానకొండూరు మండలం గట్టుదుద్దనపల్లి విశాల సహకార పరపతి సంఘం అర్ధ సంవత్సర సాధారణ మహాసభ సొసైటీ ఆవరణలో నిర్వహించారు. సంఘం అధ్యక్షులుగా అనబేరి రాధాకిషన్ రావు అధ్యక్షతన జరిగిన సభలో కార్యదర్శి రామయ్య ఏప్రిల్ 2024 నుండి సెప్టెంబర్ 2024 వరకు అర్ధ సంవత్సరం పరిపాలన నివేదికను సభ్యులకు చదివి వినిపించారు. గత 5 సంవత్సరాలుగా సంఘ అభివృద్ధికి పాలకవర్గం అందించిన సేవలను ఆయన సభ్యులకు వివరించారు. శుక్రవారంతో సంఘ సభ్యుల పదవీకాలం ముగుస్తుందని అధ్యక్షుడు రాధాకిషన్ రావు తెలిపారు. సంఘం అభివృద్ధికి సహకరించిన సభ్యులకు పాలక వర్గానికి కృతజ్ఞతలను తెలిపారు. వారి తాతగారు కీర్తిశేషులు ఏవి రమణారావు స్థాపించి 66 సంవత్సరాలు గడిచిందని గుర్తు చేశారు. విశాల సహకార పరపతి సంఘాన్ని తన శాయశక్తులా కృషి చేసి అభివృద్ధికి దిశగా నడిపించారని తెలిపారు. రాబోయే రోజుల్లో సంఘం అభివృద్ధికి తన వంతు సహకారాలు అందిస్తానని చెప్పారు. ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, సరిపడా నిల్వలను ఎందుకు ఉంచట్లేదని కొందరు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. రాబోయే రోజుల్లో ఎరువుల కొరత లేకుండా ఎరువుల నిల్వలను పెంచుతామని అధ్యక్షుడు సమాధానమిచ్చారు. ఈ సభలో సంఘం ఉపాధ్యక్షులు కర్క అనంతరెడ్డి, పాలకవర్గం సభ్యులు ఆవుదూరి విజయ, పెంచాల రాజయ్య, మ్యాదరి మల్లేశం, చిరుతల యాదగిరి, చంద్రశేఖర్ రెడ్డి, గుంటి మల్లేశం, పాశం సమ్మయ్య, చెన్నారెడ్డి నరసింహారెడ్డి, అన్నాడి జలపతిరెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు. రేపటితో మాది 5 ఏళ్ల పదవీకాలం ముగుస్తున్నది. ఇందులో భాగంగా అనబేరి రమణారావు గారు స్థాపించిన ఈ సొసైటీ బలహీన వర్గాలు మొత్తం కులాలకు అతీతంగా అభివృద్ధి చెందిపించి ఈ రోజు రమణారావు గారు వారసత్వాన్ని నిలుపుకున్నారని చెప్పుటకు మేము గర్విస్తున్నాను. నేను మా పాలకవర్గం ప్రతి సంవత్సరం కూడా ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకొని ఎన్నో సమస్యలు అధిగమించుకుంటూ మా వంతు మేము కృషి చేయడం జరిగింది. మేము చేసిన పనులకు మేము ఈ 25 సంవత్సరాల లోపల కష్టపడ్డ పనులు 60 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. ముఖ్యంగా నేషనల్ హైవేలో బిల్డింగ్ పోవడము, దీనికి ఇంటి పర్మిషన్లు తీసుకోవడము, ఆ ఇంటి పర్మిషన్లు తీసుకొని ఈరోజు బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగు, షాపింగ్ మాల్ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగినది. యాక్చువల్గా మేము పదవీ కాలంలో వివిధ రకాల రాజకీయ నాయకులు రస్మయ్య గారు కానీ, కవ్వంపల్లి గారు సహాయశక్తుల మాకు సహకారం ఇచ్చి వినోద్ కుమార్ గారు, బండి సంజయ్ గారు, కమలాకరణ గారు, పొన్నం ప్రభాకర్ గారు వీరందరూ ఎలవేళ మాకు సహకరించి మా సంఘానికి అభివృద్ధి చేయించినందుకు నేను నా పాలకవర్గ సభ్యులము ఎల్లవేళ వాళ్ళకు రుణపడి ఉంటామని మనవి చేసుకుంటున్నాను. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ ఎత్తిపోతలతో ఎగువ మానేరు చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏలా బాలరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట ఊరచెరువు శ్రీరామ్ సాగర్ నీటితో నిండి మత్తడు దూకుతుండటంతో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేపట్టారు. పసుపు కుంకుమను పూలు వేసి కొబ్బరికాయలు కొట్టారు. గత ఏడాది నుండి కాళేశ్వరం ప్రాజెక్టు బుంగపడి నీరు రాక ఇక్కడి ప్రాంతంలో చెరువులు కుంటలు ఎండిపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామ్ సాగర్ నీటిని మల్లన్న సాగర్ ద్వారా ఎత్తిపోతలతో ఇక్కడి ప్రాంతంలో చెరువులు కుంటలను నింపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మద్దికుంట గ్రామశాఖ అధ్యక్షులు కొండయ్య, నాయకులు కొండం రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామానికి ఎస్ఆర్ఎస్పి వరద కాలువల నుండి బిడ్మానేర్ నుండి మల్లన్న సాగర్ మీదుగా ఈ మద్దికుంటకు నీళ్ళొస్తే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీళ్ళు వచ్చినాయని ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారంటే వాళ్ళ మెదడేమన్నా మోకాళ్ళలో ఉందని సందర్భంగా అడుగుతా ఉన్నాం. పక్కనే ఉన్న 9వ ప్యాకేజీ కంప్లీట్ చేయలేని కేటీఆర్ నాయకత్వంలో మీరు ఇక్కడికి తీసుకొచ్చినామని చెప్పడం సిగ్గుచేటు. మేము గౌరవ కేకే మహేందర్ రెడ్డి గారి ద్వారా
ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయి మా ప్రాంతానికి నీళ్లు కావాలని చెప్పగానే వారు ఏం ఆలోచన చేయకుండా మల్లన్న సార్ నుండి దాదాపు 1.5 TMC నీటిని అటు ఎగువ మానేరుకు ఇటు మన రాజక్కపేట అయితేంది మద్దికుంట అయితేనేమి ముస్తాబాదు ఈ చెరువులన్నింటినీ నింపడానికి వారు మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి వరద కాలువ ద్వారా గోదావరి జలాలను మిడ్ మానేరు నుంచి మరి మల్లన్న సాగర్ ద్వారా మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని మరి ముస్తాబాద్ మండలానికి సంబంధించి చెరువులు కుంటలు ఏవైతున్నాయో ముస్తాబాద్ చీకోడు నామాపూర్తో పాటుగా మరి మొయిన్కుంట ముస్తాబాద్ చెరువులన్నీ కూడా పూర్తిగా నింపి ఈ ప్రాంతాన్ని జలకలగా మార్చేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రాంతానికి సంబంధించి అప్పర్ మానేరు ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో దానికి కూడా 0.5 TMCతో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి చెరువులు కుంటలు నీటితో నింపడానికి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఈ ప్రాంత రైతాంగానికి నీరు అందించాలనే ఉద్దేశంతో మరి మేమందరం కలిసి మరి కేకే మహేందర్ రెడ్డి గారిని అడగడం, వారు మమ్మల్ని తీసుకొని పోయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడం, మరి సానుకూలంగా స్పందించి ఈ ప్రాంతానికి సంబంధించిన చెరువు కుంటలు నింపి మరి ఎగువ మానేరు కూడా నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రైవేటు లెక్చరర్ల సమస్యలపై గళం ఎత్తేందుకు ఉమ్మడి జిల్లాలో త్వరలో సభలు సమావేశాలు నిర్వహిస్తామని జేఏసీ కన్వీనర్ వంగపల్లి రాజేశ్వర్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన సభకు ఆయన హాజరయ్యారు. టీఎల్ఎఫ్, టీపీఎల్ఏ, టీటీఎల్ఎఫ్, టీఎన్టీఏ సంయుక్తంగా కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. ఎవరికి మద్దతుగా నిలబడాలనే అంశంపై 4 జిల్లాలలోని క్యాడర్తో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాకు కన్వీనర్స్ గుర్రం ఆంజనేయులు, ఉట్కూరి రామచంద్రారెడ్డి, సముద్రాల లింగారావు, మహమ్మద్ మాజిద్ అలీ, దినేష్ తదితరులు పాల్గొన్నారు. రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లోపట ఎవరిని మరి మనము సెలెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ 4 జిల్లాల లోపల క్యాడర్ మీటింగ్స్ నిర్వహించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి జూనియర్ మరియు డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి లెక్చరర్ల యొక్క మరి వారు ఏమనుకుంటా ఉన్నారు, రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లోపల ఎవరికి మరి మనము సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం మీద క్యాడర్ మీటింగ్స్ ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా కూడా మాకున్నటువంటి సమస్యలు ముఖ్యంగా ప్రైవేట్ జూనియర్ డిగ్రీ అండ్ పీజీకి సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి లెక్చరర్ల సమస్యలు అయినటువంటి పరిరక్షణ చట్టాన్ని మరి ఖచ్చితంగా ఎవరైతే మరి మా పరిరక్షణ చట్టం తీసుకురాగలుగుతారనేటువంటి విషయం మీద మేధోమథనం చేయడం కోసమే మన యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మన యొక్క ఓటు, మన యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోవాలి, మన యొక్క సంయుక్తమైన ఒక ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా ఒక ఓటు బ్యాంక్ మనం ఏర్పడి మన ఓటు చీలిపోకుండా మన 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 మిత్రులు చెప్పినట్టుగా మన యొక్క సంరక్షణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసడానికి దానికి కావాల్సిన కష్టాలు నష్టాలు కోర్చి ఎవరైతే ముందుకు వచ్చి ఒక ప్రైవేట్ లెక్చర్ యొక్క వెల్ఫేర్ అండ్ వెల్బీయింగ్ ఎవరైతే 1 పాయింట్ ఫార్ములాగా తీసుకొని మాకోసం కష్టపడతారో వారిని ఎంచుకోవాలనే ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రమాదవశత్తు తాటి ఈతవనంలో మంటలు చెలరేగాయి. తాటి వనాలకు నిప్పు అంటుకోవడం, అక్కడున్న గీత కార్మికులు వెంటనే ఫైర్ ఇంజిన్కు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చి ఆర్పివేశారు. మంటలు ఎలా చెలరేగాయో ఆ ప్రాంత రైతులను, గౌడ కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గీత కల్లు వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. ఈ ఈతవనం, తాటివనం కాలిపోవడంతో గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య జిల్లా మహాసభ అధ్యక్షులు బూసం దశరథం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ వాసవి మాత నిత్యాన్నదాన సత్రంలో నిరుపేద ఆర్యవైశ్యుని వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళసూత్రం నుంచి పట్టు వస్త్రాల దాకా పలువురు దాతలు సాయం చేశారు. రాజన్న కిట్టి పార్టీల సభ్యులు వధూవరులను ఆశీర్వదించారు. శ్రీ రాజరాజేశ్వరుడి ఆశీస్సులు దంపతులపై ఉండాలని సత్రం అధ్యక్షులు బూస శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో బూస దశరథంతో పాటు రాజన్న కిట్టి పార్టీ సభ్యులు, ఆర్యవైశ్య కులస్తులు పాల్గొన్నారు. రాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘంలో మన మినీ వైశ్య
కళ్యాణ మండపంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మన పేద ఆర్యవైశ్య సోదరుల వివాహ మహోత్సవము అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నూతన వధువరులను ఆశీర్వదించడానికి కొరకు రాజన్న కిట్టి పార్టీ సభ్యులు కుటుంబ సభ్యులతో సహా వచ్చి నూతన వధువరులను ఆశీర్వదించారు. రాజన్న కిట్టి పార్టీ వ్యవస్థాపకులు అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బుస్స దశరథం గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వివాహాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ఎంతోమంది దాతలు నూతన వధువరులను ఆశీర్వదిస్తూ పుస్తలు మట్టలు, పెళ్లి బట్టలు, అలాగే తలంబ్రాలు, పెళ్లి పందిరి, అయ్యగారు, నాదస్వరము, స్టీలు ఇత్తడి బోలు, కాళ్ళు కడిగే పీట, తాంబాలము, అలాగే బీరువా తదితర పెళ్లికి సంబంధించిన అన్నీ కూడా దాతల సహకారంతో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వరకు ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్ ఈ నెల 4న ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ మాదిగలకు దక్కాల్సిన 11% బదులు రాష్ట్ర ప్రభుత్వం 9% మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తుందని పెద్దపల్లి ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తప్ప బడుగు బలహీన వర్గాల కోసం మరి ఈ వర్గీకరణ కోసం ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ కూడా కృషి చేయలేదు. కేవలం మందకృష్ణ మాదిగ గారి పోరాటం, సుప్రీంకోర్టు తీర్పు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఎస్సీ వర్గానికి చాలా కూడా దోహదపడుతుంది. రాబోయే రోజుల్లో ఉన్నత విద్యల కోసం కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని తెలియజేస్తూ వర్గీకరణపై ఒక అవగాహనకు వచ్చి మరి మాదిగలంతా ఏకమై మరి ఈ వర్గీకరణకు ఎంతో హర్షం వెలిపించడానికి వచ్చిన వారందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మిక్కలు వచ్చినట్టు పెద్దలందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఎస్సీ ప్లాన్ నిధులతో ఈ మధ్య కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన మండలంలో చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కూడా ఈ మధ్య కాలంలోనే ప్రతి గ్రామంలో ఉన్న మన నాయకులకు పంచడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత సమాజానికి ఎంతో మేలు జరిగింది అనడంలో అతిశయోక్తి లేదు సోదరులారా. అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. ఆ పిరికిడి మెతుకుల కోసం పడరాని కష్టాలు పడతాం. ఆకలితో నిత్యం అలమటించే పేదలను చూస్తాం. అలాంటి అవాగ్యుల ఆకలిని తీర్చి కరీంనగర్లో కానిస్టేబుల్ అనిల్ రెడ్డి శబాష్ అనిపించుకున్నారు. కరీంనగర్లో జరుగుతున్న స్వదేశీ మేళాలో నిర్వాహకులు వర్కర్స్ కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. చాలా భోజనాలు మిగిలాయి. మేళాకు వచ్చిన వారికి ఉచితంగా అందజేశారు. అయినా ఇంకా అన్నం ప్యాకెట్లు మిగలడంతో విధులు నిర్వర్తిస్తున్న అనిల్ రెడ్డి వృధాగా పడేసే భోజనం ప్యాకెట్లను సేకరించాడు. పెట్రోలింగ్లో భాగంగా నగరంలో తిరుగుతూ రోడ్ల పక్కన బస్టాండ్ చౌరస్తాలో ఐలాండ్ వద్ద పడుకునే పేదలకు పంపిణీ చేసి వారి ఆకలి తీర్చాడు. ఆహారం మిగిలితే వృధా చేయకుండా ఆకలితో ఉన్న వారికి అందించాలని కానిస్టేబుల్ అనిల్ రెడ్డి కోరారు. వృధాగా పడేసే ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్న పేదలకు పంపిణీ చేసి కడుపు నింపిన కానిస్టేబుల్ అనిల్ రెడ్డిని పలువురు అభినందించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆప్ శ్రీనివాస్.